ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఏంటి మామా, యూట్యూబ్ న్యూ అప్డేట్ ఎలా అనిపించింది? ఏమో బ్రో, ఏమీ అర్థం కావట్లేదు. టెక్ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఒకటే క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ రాసినట్టు ఒకటే అప్డేట్ కి డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నారు. ఫైనల్ గా ఎలాంటి వీడియోస్ పెట్టాలో అర్థం కావట్లేదు. ఎస్కేఆర్ కౌంటర్స్ ఉందిగా, అది చూడు. Tu joga pra trás, tu costa em costa. Costa em costa. DJ do baile te sarra piroca. DJ do baile te sarra. రీసెంట్ గా మన ఛానల్లో అదే ఎస్కేఆర్ కౌంటర్స్ లో అప్లోడ్ చేసిన వీడియోని యూట్యూబ్ రిమూవ్ చేసింది. అపీల్ కూడా రిజెక్ట్ చేసింది. బోనస్ గా వార్నింగ్ కూడా. ఒక అప్కమింగ్ క్రియేటర్ గా చెబుతున్నాను, యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో పెట్టకూడదు. బ్లర్ చేసి జాపనీస్ వీడియో సారీ జాగ్రత్తగా ఎడిట్ చేసి పెట్టాలి. ఒక్క నిమిషం మిత్రులారా, ఈ వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే లైక్ చేయండి. 24 గంటల్లో మీరు శుభవార్త వింటారు. ఏమో వద్దులే అని మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా సరే ఆ క్లింకారా వీడియోనే కనబడుతుంది. ఇలా మీకు చెడు జరగవచ్చు. రామ్ చరణ్ గారి కూతురు క్లింకారా ఒక రోజు గుక్క పెట్టకుండా ఏడుస్తుంటే చిరంజీవి గారు ఏం చేశారో తెలిస్తే మీ మతి పోవాల్సిందే. ఓకే, ఇంకా లేట్ లేకుండా లాగ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ ఫారం బాక్స్ మీద ఒక లుక్ వేసొద్దాం పదండి. మీరు పీరియడ్ స్టార్ ని చూసుంటారు, చున్నీ స్టార్ ని చూసుంటారు, ఆఖరికి 5 స్టార్ ని కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు థై స్టార్ ని చూపిస్తాను. ఏముందర ఈ రీల్లో కొత్త చెడ్డీలో పాత పిర్రలు, అంతేగా. నేనేదో ఈ ఒక్క రీల్ చూసి ఇలా మాట్లాడట్లేదు మావా. వీడి పేజ్ ఓపెన్ చేస్తే 99.999% పంబలకిడి జంబా వీడియోలే ఉంటాయి. మరి ఆ 1% ఏంటి అనుకోకండి, జనాలు కమెంట్ సెక్షన్ లో దెంగుతున్నారని అప్పుడప్పుడు ప్యాంట్లు వేసుకుంటాడు. సన్నా 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 బానా సన్నా సన్నా బానా బానా. జనరల్ గా చాలా మంది టాలెంట్ అనే పేరుతో రోత చేస్తా ఉంటారు, కానీ వీడు మాత్రం రోతలో టాలెంట్ వెతుక్కున్నాడు. అదే అబ్బాయిలు కూడా ఎక్స్పోజింగ్ చేయొచ్చని ప్రూవ్ చేస్తున్నాడు. ఎక్కడో కప్ప కన్నంలో కెమెరా పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ పెట్టి ఈ టేకు చెక్క లాంటి తొడలతో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తన డాన్స్ తో పోటీ ఇస్తూ ఉంటాడు. మా కర్మ అది. అంతా బానే ఉంది, కానీ నీ డాన్స్ చూపించాలంటే కెమెరా ఇంకొంచెం పైకి పెట్టాలి. కానీ నీ తమ్ముడు డాన్స్ చూపించాలంటే కరెక్టే, కెమెరా బొక్కలోనే పెట్టాలి. ఇంకా నయం క్రోమ్ లో పెట్టలేదు. ఆల్రెడీ నువ్వు వేసుకున్నదే ఇంత, మళ్ళీ దాన్ని ఇంకొంత పైకి లాగుతావేంట్రా? పైగా వీడు తీసుకున్న సాంగ్స్ కి వేసే డాన్స్ కి సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. వీడు 10 రీల్స్ చేస్తే అందులో 9 ఐటమ్ సాంగ్సే ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది ఆడాళ్ళు, అదే తేట రాణీలు నీలాంటి వీడియోస్ చేస్తున్నారు అంటే కొంతమంది కామాంధుల్ని అట్రాక్ట్ చేయడానికి అనుకోవచ్చు. కానీ నువ్వెందుకు చేస్తున్నావురా? నిన్నేం చేసుకోవాలరా? బాగుంది, బాగా చేసావు, అదే బా అన్నావు. అవి తొడలా మసాలా వడలా అని కమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. లేదు నాన్న, జై తొడల స్టార్ అనో జై థై స్టార్ అనో ఇవి కూడా కాదు అంటే అని కమెంట్స్ వస్తాయి. కావాలంటే చెక్ చేసుకో. అన్న రోత చేయడంతో పాటు మోటివేషన్ కూడా ఇస్తాడు మావా. ఇప్పుడున్న లోకం ఎలాంటిదంటే అవసరం ఉంటేనే మనోడు, అవసరం లేకపోతే పరాయివాడు. ఈ రీల్లో నిన్ను తిట్టడానికి ఏమీ లేదు, కానీ నీకు చెప్పడానికి ఒకటి ఉంది, అది చెప్తా. ఏంటది? ఒక్కసారి ఇలాంటి ఎర్రిపోకు వీడియోలు చేసిన తర్వాత నువ్వెన్ని మంచి మాటలు చెప్తున్నా సరే కమెంట్ సెక్షన్ లో నువ్వు చెప్పిన మాటల కంటే ఆ చెప్పుల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఆ క్రాక్స్ లింక్ పంపు బ్రో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చూసావా, ఇప్పుడు నువ్వు మంచి చెప్దాం అనుకున్నా సరే ఆఖరికి వీడు కూడా నీతులు చెప్తున్నాడు అనే స్టేజ్ కి దిగజారిపోయావు. ఒక్కసారి క్యారెక్టర్ పోతే తిరిగి తెచ్చుకోలేం, కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయటం మానే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చివరిగా చిన్న మాట, డాన్స్ చేయటం మానేయద్దు, ఇలాంటి చెత్త కొత్తల వీడియోస్ చేయటం మాత్రం మానే. నమస్తే. మొట్టలేస్తే మొట్టతో కొట్టు, లేవకపోతే
ఒక్కొక్క దాన్ని జుట్టు పట్టుకుని నేలకేసి కొడేస్తాను చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీ నాన్న చూసాడనుకో బెల్ట్ తో కొడతాడు, లేదు మీ ఫ్రెండ్స్ చూసారనుకో చీ కొడతారు. ఇవన్నీ దాటుకుని ఒకవేళ రేపు నీకు పెళ్ళయిన తర్వాత నీ హస్బెండే చూసాడనుకో, నీలో అంత వేడుందా? అది కెమెరా అనుకుంటున్నావా మీ ఇంట్లో అద్దం అనుకుంటున్నావా? ఎలా పడితే అలా రెడీ అవ్వకుండా వచ్చేసావు. సడన్ గా చూసి జడుసుకు చచ్చా. ఇక్కడ రోడ్ పైన రా. ఏం చేస్తావు అన్నా? వెయిట్ చేస్తున్నా. ఎవరి కోసం అన్నా? ఎవరి కోసం? చావు కోసం. అరే అన్నా, కంగారులో చూసి స్నాప్ ఫిల్టర్ ఏమో అనుకున్నాను. సారీ బ్రో, సారీ. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మన నవీన్ కుమార్ రెడ్డి అన్నదిలా ఉందేంటి? ఎవరి కోసం అన్నా? ఎవరి కోసం? చావు కోసం. అరే అన్నా, కన్ఫర్మ్ అన్నదే. అయితే ఇందాక సారీ చెప్పినందుకు సారీ బ్రో. ఈసారి అన్న వాయిస్ కి ఫిల్టర్ తో వీడియో చేయి, ఖచ్చితంగా వైరల్ అవుద్ది. పొగరు నా దగ్గర కార్లున్నాయి, బిల్డింగ్లున్నాయి, కోట్లాస్తుంది, ఎమ్మెల్యే పదవి కూడా ఉంది. నీ దగ్గరే ఉంది. నీ కూతురు ఉంది. చూడు తమ్ముడు, ఇలాంటి లవ్వు లత్కోరేషాలుంటే సీక్రెట్ గా చేసుకోవాలి, అంతేగాని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదు. అసలే రోజులు బాగుండట్లా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పెట్టిన డైలాగ్ ప్రకారం వాడి కూతురు నీ దగ్గర ఉంటది. ఈ రీల్ వాడు చూసిన తర్వాత కూడా తను ఉంటది, కానీ నువ్వే ఉండవు. కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఇంతకీ మీ ఇద్దరులో భార్య ఎవరు, భర్త ఎవరు? దట్ గై ఈస్ వరస్ట్ యా. నేను ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. నీ ఎంకమ్మ, వీళ్ళకి ఎవడైనా గుర్తు చేయండి రా, సమ్మర్ హాలిడేస్ అయిపోయి చాన్నాళ్ళు అయిందని. అయినా ఏముందిలే, స్కూల్ కెళ్ళి కూడా వీళ్ళు చేసే పత్తి వ్యాపారం ఇదే కదా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఈ జనరేషన్ నిబ్బాగాడిని ఒకడిని ఆపి నువ్వు స్కూల్ కి వెళ్లే పర్పస్ ఏంట్రా అని అడిగితే వాడేం చెప్తాడో తెలుసా? నేను స్కూల్ కి వెళ్ళగానే నా లేత నిబ్బా ఎంటర్ అవుద్ది బ్రో, దాన్ని చూసాక నా కళ్ళు మెరుస్తాయి, నా మనసు నిండుతుంది, నా రోజు వెలిగిపోతుంది అని ఫ్యూచర్ పులిహోర్ గాడ్ లాగా గాల్లో తేలుతూ ఉంటాడు. అసలు మెయిన్ విషయం చదువుకోవడానికి వెళ్తున్నాడు అనే విషయం ఎక్కడో సబ్ కాన్షియస్ గా గుర్తుంటుంది. సార్ మీరు మరీ ఎక్కువ ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఇలా ఊహల్లో తేలుతూ ఉన్నప్పుడే వీళ్ళ 10th కూడా అయిపోద్ది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బతికేద్దామన్నా సరే పోషించేంత స్తోమత ఉండదు వీడికి. ఇన్నాళ్ళు ఇన్స్టాలో దర్జాగా రీల్స్ పెట్టుకుని బతికిన వీడికి గుద్దొంచి కష్టపడడం చేత కాదు. ఇలాంటి వాడికి అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళ పేరెంట్సే కాదు సమాజం కూడా ఒప్పుకోదు. సో ఫైనల్ గా రెస్పాన్సిబిలిటీ లేని ఇలాంటి లవర్స్ కి ఖచ్చితంగా బ్రేకప్ అయిపోద్ది. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోనే డ్రైనేజరా? ఆ అమ్మాయిదేముందిలే, 1 to 9 క్లాసెస్ కి ట్యూషన్ చెప్పుకునైనా బతికేద్ది. కానీ వీడే 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీ క్లిప్స్ ని ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుని బతకాల్సి వస్తుంది. అది చెప్పు ముంగట. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మావా. మనం వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కాబట్టి రీచ్ కూడా ఉండదు, ఖచ్చితంగా షేర్ కూడా చేయండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నాకు క్రైమ్ రిలేటెడ్ రోస్టులు చేయాలని ఉంది, ఆల్రెడీ ఒకటి చేసా, ఎగిరిపోయింది. కొంచెం ఇవి రిస్కీ వీడియోస్ కాబట్టి మన ఎక్స్ట్రా బ్యాకప్ ఛానల్ థ్యాంక్స్ నమస్తేలో పోస్ట్ చేస్తున్నా. సో ఆ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాప్ ఏంటని డిఎంఎల్ లో దొబ్బొద్దు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే చెప్తా. నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి, మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మరి ఇంక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్, నమస్తే. రామచరణ్ గారి కూతురు క్లింకార ఒక రోజు గుక్క పెట్టకుండా ఏడుస్తుంటే చిరంజీవి గారు ఏం చేశారో తెలిస్తే మీ మతి పోవాల్సిందే. అయితే ఒక రోజు రామచరణ్ గారి కూతురు క్లింకార ఎందుకో ఆపకుండా ఏడుస్తూనే ఉందంట. అలా ఏడుస్తున్న క్లింకారను చూసి రామచరణ్ గారికి ఏం చేయాలో అర్థం కాక చిరంజీవి గారికి ఫోన్ చేశారంట. విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే ఇంటికి వచ్చి క్లింకారని చూశారంట. క్లింకారని చూసిన వెంటనే చిరంజీవి గారికి అమెరికాలో ఉన్న రామచరణ్ గారి నాన్నమ్మకు ఫోన్ చేయాలనుకున్నారంట. అయితే వాళ్ళ నాన్నమ్మని రామచరణ్ గారి ప్రైవేట్ జెట్ లో అమెరికా నుంచి వెంటనే పిలిపించి క్లింకారకి దిష్టి తీయించారంట. దిష్టి తీసిన తర్వాత క్లింకార నవ్వడం మొదలు పెట్టారంట. నీ అమ్మ చెత్త నా కొడక.